మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేత అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం అనగా మే 9న సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా సజ్జలకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. సజ్జలతో పాటు దేవినేని అవినాష్ కూడా విచారణకు హాజరయ్యారు. మరోవైపు సజ్జల విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్లి అప్పిరెడ్డి సిఐడి కార్యాలయం వద్దకు వచ్చారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సిఐడి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడటం తీవ్ర కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. వైసీపీ మూకల దాడిపై టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అయితే వారి ఫిర్యాదును అప్పటి ప్రభుత్వంలోని పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. తిరిగి తెలుగు తమ్ముళ్లపైనే కేసులు పెట్టారు. ఇక వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి అటాక్ పై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించింది. ఈ దాడికి సంబంధించి విచారణ వేగవంతం చేసిన సిఐడి పలు కీలక ఆధారాలను సేకరించింది. అనేక మందిని అరెస్టు చేయడంతో పాటు పలువురిని విచారించారు కూడా. విచారణలో భాగంగా ఈ దాడి వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో సజ్జలను A1 గా చెప్పారు. అలాగే అవినాష్ కు విచారణకు రావాల్సిందిగా సిఐడి నోటీసులు జారీ చేసింది.